తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి గారితో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా అమెరికా వెళ్ళారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కారణం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. బెయిల్ ఏమో కండిషనల్ బెయిల్. అప్పుడు మరికొన్ని కేసులు కూడా ఆయన మీద ఫైల్ అయినప్పుడు తాను దేశం విడిచి వెళ్లకుండా సిఐడి అనేది లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఆ లుకౌట్ నోటీసు పెండింగ్లో ఉంది. మరొక వైపు ఫైబర్ గ్రిడ్కి సంబంధించి చంద్రబాబు గారి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయినా కూడా చంద్రబాబు గారు ఎవరికీ చెప్పకుండా ఇన్ ద సెన్స్ ఏ వ్యవస్థ నుండి కూడా పర్మిషన్ తీసుకోకుండా నేరుగా అమెరికా వెళ్ళేకని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అయితే ఆపారు. ఆపిన తర్వాత చాలా పెద్ద తంతు జరిగింది. నాకు క్లియర్ కట్గా అనిపిస్తుంది, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు గారు ఆ పొత్తు ఇక్కడైతే బాగా పనికొచ్చిందేమో అని చెప్పి అనిపించింది. కారణం ఏంటి అంటే, ఒకసారి లుకౌట్ నోటీసులు ఉన్న తర్వాత క్లియరెన్స్ లేకుండా పంపించగలరు ఎవరికైనా కూడా. ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆపేసిన తర్వాత ఏం జరిగింది అని చూస్తే వాళ్ళేమో నేరుగా సిఐడి అధికారులతో మాట్లాడారట. పాలుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడ చంద్రబాబుతో మాట్లాడారట, సిఐడి అధికారులతో మాట్లాడారట. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత చంద్రబాబు గారిని అలో చేశారు తను అమెరికా వెళ్ళడానికి అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ అంతకుమించి ఏమైనా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఢిల్లీ నుంచి గైడ్ లైన్స్ ఉండొచ్చు అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఢిల్లీ నుండి కూడా ఇన్పుట్స్ ఉండొచ్చు అని. ఢిల్లీ నుండి ఇన్పుట్స్ లేకుండా రాష్ట్ర సిఐడి అధికారులు పంపించేయండి అని చెప్పినంత మాత్రాన లుకౌట్ నోటీస్ యాక్టివ్గానే ఉండి ఇమ్మిగ్రేషన్ అధికారులు పంపించి వేసింటారు అని అంటే ఏమో మరి వాళ్ళు అంటున్నారు. బట్ దాని వెనకలు ఉన్నటువంటి రియాలిటీ ఏంటో నాకు తెలియట్లేదు. బట్ ఆపారు, చాలాసేపు సంప్రదింపులు జరిపాయి. ఫైనల్గా చంద్రబాబు గారిని అలో చేస్తే తను అమెరికా వెళ్ళారు. ఇదైతే ఫ్యాక్ట్. వెనక ఏం జరిగింది ఆపేసిన తర్వాత అని అంటే ఏమో తెలియదు.